చూడండి, ఇప్పుడే పెట్రోల్ పట్టించుకొని బయటకు వస్తున్నాం లాంగ్ జర్నీ చేయనీకి. మీరు ఎక్కడికంటే అక్కడికే. అతిపెద్దమైన సర్కిల్ కానొస్తుంది మీకు. ఇప్పుడు వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి కడపలో. చూడండి, మిగ్గుని కావాలంటే వచ్చి తీసుకొని పోవచ్చు. ఇప్పుడు మనకు నెక్స్ట్ రాబోయే సర్కిల్ వస్తుంది ఒకటి. కడప ఎంట్రన్స్ సర్కిల్. ఈ నుంచి రైట్కి పోతే తిరుపతి, ఈ నుంచి లెఫ్ట్కి పోతే తాడిపత్రి అనంతపురం. మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే పులివెందల. ఇదంతా ఎయిర్పోర్ట్ గోడ. చూడండి స్థలం ఎంత ఉందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు. చూడండి, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తా పోతున్నాం బండ్లో. ఈరోజు ఎండా గిండ ఏం పెట్టలేదు ఫ్రెండ్. క్లైమేట్ కూల్గా ఉంది. క్లైమేట్ కూల్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు బండ్లో. చూడండి ఎలా తింటున్నాయో. బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో వరుసంగా. మీరు ఇప్పుడు చూసుకుంటే మనము ఎయిర్పోర్ట్ సైడ్ పోతున్నాం. చూపిస్తాం మీకు, ఎయిర్పోర్ట్ గురించి చూపిస్తాం. వెదర్ చల్లగా ఉంది. చూడండి, మీరు చూడండి మేఘాలు. ఒక 2 మినిట్స్లో మీరు చూడబోయేది అతిపెద్ద భయంకరమైన కోట. ఆ కోటను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చూడండి, మీకు కానొస్తుంది ఫ్రెండ్స్. మీకోసం చెట్లైనా కొడతా. చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ చూడండి, మొత్తం చూడండి. ఇక్కడ పక్కన మసీదు ఉంది. చూడండి కాలేజ్ ఎంత పెద్దది. అది పాతపడిపోయిన కాలేజ్. దాంతో దయాలు ఉన్నాయని పుకార్లు చెప్పినారు, కానీ ఏం లేవు. అక్కడ మీకు కానొచ్చేది కూడా కాలేజే, కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే కొద్దిగా దూరమే. మనం వెళ్ళాము. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనము ఊరి బయటకు వచ్చినాం.
చల్లగాలి ఆస్వాదిస్తామని. మన ముందర ఆటో వెళ్తుంది ఫ్రెండ్స్, మేమేమో చిన్నగా పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, షోరూమ్ టిప్పర్ల షోరూమ్ ఫ్రెండ్స్. మీకు ఏమన్నా రిపేర్లు కావాలంటే కడపకు వచ్చేయండి. షోరూమ్ అడ్రస్ కొని పెడతాం, ఆ అడ్రస్కి వచ్చేయండి. మీరు చూసుకోవచ్చు, షోరూమ్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓ పెట్రోల్ బంక్ ఉంది, కానీ మనం ఈ పెట్రోల్ బంక్లోకి పోం. చూడండి, ఇదంతా కాలనీ, పాతబడిపోయిన కాలనీ. ఆ కాలనీలో కొంతమంది మట్టుకుమున్నే ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ బాగా కానొస్తుంది, కనపరాకుండా కానొస్తుంది మీకు. అక్కడే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎయిర్పోర్ట్లో. చూడండి, ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. చూడండి, బోర్డు చూడండి. ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇక్కడికే లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ చూసుకోండి, మొత్తం ఎయిర్పోర్ట్ సంబంధించిన స్థలమే ఇదంతా. వేల ఎకరాలు ఉంది చూడండి. మీరు మొత్తం చూసుకుంటే ఎయిర్పోర్ట్కి సంబంధించినది. ఫోన్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొక్లేన్ ఏదో పని చేస్తుంది. మనం వండర్లా దగ్గరలో ఉన్నాము. వండర్లాకి పైకుని వీడియో చేసి చూపిస్తాం మీకు. అది కూడా చూడండి మీరు. ఏదైనా అంతా కంటెంట్ మీకోసమే. పోలే అసలుకి, ఒకసారి కూడా పోలే. చూసా, బయట నుంచి చూసిన. చూడండి ఫ్రెండ్స్, బర్ల దొడ్డి అది. బర్రెలు పండుకునే దొడ్డి. ఇక్కడికే మేము పాలకొచ్చేది డైలీ. ఇవన్నీ ఫ్లాట్లు. ఇవి ఏమైనా కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు, అవైలబుల్గా ఉన్నాయి.
చూసుకొని అడ్రస్ కొని పెడతాం, వచ్చేయండి, కొనేయండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు కింద చల్లగా పండుకున్నారు. చూడండి, ఇదంతా చెరువు. ఒకప్పుడు ఇక్కడే మనం చేపలు పడతానింది, కానీ ఇప్పుడు పట్టడం లేదు. చూసుకోండి, కొత్తగా ఫ్లాట్లు పడుతున్నాయి. ఇది మొన్న వానలకు అంతా కూలిపోయింది, చూసుకోవచ్చు మీరు. వానకు గాలికి కూలిపోయింది. బాగా చూడండి. కాలేజ్ ఇది. టీ కేఫ్ ఉంది ఇక్కడ. వచ్చేటప్పుడు రిటర్న్లో టీ తాగుతాం ఇక్కడ. చూడండి, చెట్లే ఇక్కడ చూసుకునే, మన సైడ్ చెట్లే. చూడండి ఫ్రెండ్స్, మనం ముందు పోతామని మనకంటే ముందు టాటర్ పోతుంది. ఇంకా అన్నంగా ఉందిలే ఫ్రెండ్స్. చెట్లమ్మడి పుట్లమ్మడి తిప్పుతాడు. నీళ్ళు తాగలే, అన్నం తిల్లే. ఈరోజు బిర్యానీ చేసుకొని బిర్యానీ తిని నిమ్మలంగా ఇంట్లో పండుకుందాం అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు. ఈ పొలము మాదే ఫ్రెండ్స్. అక్కడ చూసుకోండి, ఒకటి ఫ్యాక్టరీ ఉంది. వండర్లాకు దగ్గరలో ఉన్నాము మనము. అక్కడక్కడ దూరంగా కానొస్తాం చూడండి వండర్లా. అదే వండర్లా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు వీడియో చేసి చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నా గుడుకోడు చూడండి ఫ్రెండ్స్, వండర్లాకి ఎంటర్ అవుతాం. చూడండి వండర్లా, కడప వండర్లా. చూడండి, ఇదే ఎంట్రన్స్.
ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. నడుచుకుంటూ అయితే కష్టమే, బైక్లో వెళ్ళాలి. అందుకనే మేము కూడా బైక్లో వెళ్తున్నాం. రోడ్డు పడితే బాగుంటుంది, ఇంకా రోడ్డు కొని పల్లె. హోటల్ దొరుకుతున్నాయి. చూడండి, దగ్గరలో ఉన్నాం. ఏదైనా అంతా మీకోసమే. పక్కన వాడే వాళ్ళ చూడండి పాత పడిపోయిన బాయి, కొట్టెట్టుకుంటుకుమని నీళ్ళు వస్తాయి. మొత్తం ఇదంతా మనది కాదు, మనది అనుకుంటారు, గవర్నమెంట్ది. చుట్టూ చూసుకోండి, మొత్తం ప్రకృతి ఉంది. నైట్ పూట ఆస్వాదిస్తా తిరగచ్చు ఇక్కడ. మన ముందర ఎద్దుల బండి పోతుంది ఒకటి. మనకు ఒకప్పుడు ఎద్దులు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. చూడండి ఫ్రెండ్స్, మనకంటే ముందు ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు మన వెనకాల. మేము చుట్లమ్మడి పుట్లమ్మడి మీకోసం తిరుగుతున్నాం, వీడియో కోసం. వచ్చేసినాం ఫ్రెండ్స్, వండర్లా దగ్గరకు వచ్చేసినాం. దగ్గరలో ఉన్నాం, ఒక 300 మీటర్ల దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఎన్ని చూసుకుంటే మాడి చెట్లు ఉన్నాయి, కానీ దానికి మాడికాయలు లేవు. ఇప్పుడు చిన్న చెట్లు కాబట్టి మాడికాయలు ఉండవు అన్నమాట ఫ్రెండ్స్. పెద్ద చెట్లకైతే ఉంటాయి, ఇక్కడ దీనిలోకి ఉండవు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వండర్లాక్ దగ్గరలో ఉన్నాము, వచ్చేసినాము ఇప్పుడే. జస్ట్ ముందుకు చూడండి, ఇది ఎంట్రన్స్. లోపలికి పోయి మొత్తం మీకు చూపిస్తాము. చూడండి లోపల పోయిన తర్వాత మీకు చూపిస్తాం వీడియో.